సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. సో మనమైతే మనీ అట్రాక్షన్ ఏ విధంగా చేసుకోవాలి అంటే ఏ టెక్నిక్స్ యూజ్ చేసి కూడా మనం మనీ అట్రాక్ట్ చేసుకోవచ్చు అన్న భాగంగా వీడియోస్ అయితే చేస్తున్నాము. అండ్ అందులో భాగంగానే ఈరోజు ఏ టెక్నిక్ యూజ్ చేస్తే మనీని ఇంకా ఈజీగా అట్రాక్ట్ చేసే అవకాశం ఉందంటారు? మనము ఎన్ని టెక్నిక్స్ యూజ్ చేసినా కూడా మన ఆలోచనలు, మన ఇమోషన్స్ అవన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటేనే ఏదన్నా వర్క్ అవుతుంది సిరి. అదర్వైజ్ మనం ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలో ఉన్నామనుకోండి, మనం చాలా తక్కువ లో ఫ్రీక్వెన్సీలో ఉంటామన్నమాట. సో ఎప్పుడు నెగిటివ్ థాట్ చేయొద్దు చెప్పాలి అంటే. ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఆలోచించాలి. అంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుందంటే, మనం నెగిటివ్ ఆలోచించినప్పుడల్లా కూడా ఆ మెసేజ్ మన మైండ్కి వెళ్తుందా, మన సబ్కాన్షియస్ మైండ్కి వెళ్తుంది. సో మనం కావాలి అనుకునేది అదేనేమో అని మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, మనం ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేదనుకోండి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయా లేదా? సేమ్ అదే విధంగా మనం కావాలి అనుకున్నది ఒకటి, మనం పంపించే మెసేజ్ ఒకటి మన సబ్కాన్షియస్ మైండ్కి. సో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వస్తుంది. కాబట్టి మనం ఏదైతే వద్దు అనుకుంటున్నామో అదే మేనిఫెస్ట్ అవుతుంది మన లైఫ్లో. సో మన థాట్ ప్రాసెస్ని ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా నా దగ్గర డబ్బులు లేవు, ఇంకా రావట్లేదు అని చెప్పేసి కాకుండా, నేను చాలా సమృద్ధిగా ఉన్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ప్రతి ఒక్కటి కూడా నా లైఫ్లో అబండెంట్గా ఉంది అనే విధంగానే ఉండాలి. బికాస్ మనకు ఏదైతే ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నామో అన్నీ మనకు అవైలబుల్గా ఉన్నాయి కదండి. మన పేరెంట్స్ కానివ్వండి, మన స్పౌస్ కానివ్వండి, అందరూ అన్నీ సమకూర్చి పెట్టారు మనకి. హ్యాపీగా ఉన్నాం, మనకు అన్ని ఆర్గన్స్ పనిచేస్తున్నాయి, అన్ని లోపల ఆర్గన్స్ ఫంక్షన్ అవుతున్నాయి. అలా ఉన్నాము అంటే నిజంగా మనం ఎంత గ్రేట్ఫుల్గా ఉండాలి చెప్పండి. అందుకే ఒక్కసారి మనము ఆ గ్రాటిట్యూడ్ అనేది ఎప్పుడు మర్చిపోవద్దు. పొద్దున లేవగానే మన లైఫ్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆ కృతజ్ఞత అనేది చూపించినప్పుడు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంటాం మనం డే అంతా కూడా. ఏది అనుకున్నా, ఏ పాజిటివ్ థాట్ చేసినా కూడా అది మేనిఫెస్ట్ అవుతుంది. సో మనం ఎప్పుడు గ్రేట్ఫుల్గా లేమనుకోండి, ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలే రన్ అవుతున్నాయి. ఏదైనా విషయం బయట చూసినప్పుడు దాంట్లో నుంచి పాజిటివ్ కన్నా నెగిటివే ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే పొద్దున్న లేవగానే ఆ గ్రాటిట్యూడ్ ఫీలింగ్ని మనము స్టార్ట్ చేసామనుకోండి, ఆ డే అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్ని చూసినా కూడా దాంట్లో నుంచి పాజిటివ్ తీసుకుంటాం, మన ఆలోచన విధానం చేంజ్ అవుతుంది. సో మెయిన్గా మన థాట్స్, మన ఇమోషన్స్ ఎలా ఉన్నాయి అనే దానిపైననే ఈ టెక్నిక్స్ అన్నీ కూడా వర్క్ అవుతూ ఉంటాయి. సో మనం ఏ టెక్నిక్ చేసినా కూడా సిరి, మనం గ్రాటిట్యూడ్తో స్టార్ట్ చేయాలి. అందుకే కదా థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకొని ఏదన్నా స్టార్ట్ చేసిన అఫర్మేషన్ రాసుకున్నా కూడా ఫస్ట్ మనం గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తాం. ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఒక ఎమోషన్ క్యారీ చేస్తూ ఉంటాం. డెఫినెట్లీ ఆ ఎమోషన్ లేకపోతే కూడా ఎన్ని టెక్నిక్స్ చేసినా కూడా వేస్ట్ నిజంగా. సో ఆ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉండాలి, చాలా పాజిటివ్గా ఉండాలి. మనం ఎప్పుడు కూడా కొన్ని గోల్స్ రాసుకుంటాం, అవునా? ఏదైతే మనం కావాలో అన్నీ కూడా రాసుకోవాలి అని చెప్తున్నాం కాబట్టి అన్నీ రాసుకుంటున్నాం మనం గోల్స్. కానీ మనము ఆల్రెడీ అచీవ్ చేసినవి మాత్రం రాసుకోవట్లేదు. మనం ఆల్రెడీ ఏవైతే చిన్న చిన్న అచీవ్మెంట్స్ కానివ్వండి, ఏదైనా కూడా అవి కూడా రాసుకోండి. అది చూసినప్పుడు మనకు ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎనర్జీ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం అనుకుంటాం ఏమిందిలే ఇది చిన్నదే కదా అని అనుకుంటాం కదా, దానికి కూడా హై వైబ్రేషన్ ఉంటుంది. జస్ట్ మనం ఒక్కసారి పాస్ట్లోకి వెళ్తాం, ఓకే నేను ఇది అచీవ్ చేశాను అని చెప్పేసి ఆ ఫీలింగే డిఫరెంట్. అంటే నేను ఇది చేశాను కాబట్టి ఇంకా ఇది కూడా సాధించగలను అనే మోటివేషన్ మనకు ఉంటుంది అనమాట. సో మన పైన మనకు ఆ నమ్మకం కలుగుతుంది. సో ఎప్పుడు కూడా మనం అచీవ్ చేసినవి కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. గుర్తు తెచ్చుకొని ఏదైతే మన లైఫ్లో ఉందో వాటికి గ్రాటిట్యూడ్ చెప్పుకొని మనం ఇవి స్టార్ట్ చేసామనుకోండి, అద్భుతమైన ఎనర్జీ ఫ్లో. సో అవన్నీ కూడా నేచర్ మనకి అట్రాక్ట్ చేసి పెడుతుంది. సో మనం నేచర్లో కూడా టైం స్పెండ్ చేయాలి చెప్పాలి అంటే. నేచర్ అంటే నిజంగా చెట్లలో వెళ్ళి నడవడం కానివ్వండి, ఆ ల్యాండ్ పైన, ఈ భూమి పైన కాలు పెట్టి నడవడం కానీ, వితౌట్ చెప్పులు, ఆ స్లిప్పర్స్ వేసుకోకుండా ఎప్పుడైతే మనం మదర్ ఎర్త్కి కనెక్ట్ అవుతామో అండి, ఆ ఎనర్జీ మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేసుకుంటుంది భూమాత, మనకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అనమాట. ఆ టాక్సిన్స్ అన్నీ కూడా మన బాడీ నుంచి రిలీజ్ చేస్తాము అండ్ ఆ ప్రకృతి నుంచి అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది. అందుకే ఇది కూడా మనం మర్చిపోవద్దు, మనం నేచర్లో కొద్దిగా క్వాలిటీ టైంని స్పెండ్ చేయాలి. అలాంటప్పుడు మన హై వైబ్రేషన్స్లో ఉంటాం. సో ఈ టెక్నిక్లో ఏంటి అంటే సిరి, మనం ఇవన్నీ ఫాలో అవ్వాలి. కొద్దిగా నేచర్తో కనెక్ట్ అవ్వాలి, గ్రాటిట్యూడ్ చూపించాలి. అలా చేసినప్పుడు మార్నింగ్ ఎప్పుడు కూడా ఏదైనా టెక్నిక్ చేయాలి అంటే ఐడియల్ టైం ఎర్లీ ఇన్ ద మార్నింగ్.
సో పాజిటివ్ థాట్స్ ఉంటాయి మనకి. సో అప్పుడు ఎలాంటి ట్రాఫిక్ ఉండదు కాబట్టి అప్పుడే చాలా పాజిటివ్గా మనం రాసుకున్నా కూడా మన 5 సెన్సెస్ దానిపైనే ఫోకస్ చేయబడుతుంది. అక్కడ డిస్ట్రాక్షన్ ఉండదు. కాబట్టి మనం అప్పుడు ప్రొద్దున లేవగానే ఒక పేపర్ తీసుకోండి, థ్యాంక్ యూ అని రాసుకోండి. తర్వాత ఈ 777 టెక్నిక్ ఎలా అంటే ఒక అఫర్మేషన్ తీసుకోవాలి. ఒక అఫర్మేషన్ని మనం 7 టైమ్స్ రాయాల్సి ఉంటుంది. సో ఎంత టైం అండి, చాలా తొందరగా అయిపోతుంది కదా. సో అది తక్కువ టైం, ఆ 7 టైమ్స్ రాసుకోవాలి. అండ్ అదేవిధంగా నాట్ ఓన్లీ మార్నింగ్, నైట్ కూడా అదే అఫర్మేషన్ని 7 టైమ్స్ రాసుకోవాలి పడుకునే ముందు కూడా. ఎందుకంటే నైట్ అంతా కూడా సబ్కాన్షియస్ మైండ్ దానిపైన వర్క్ చేస్తుంది. మార్నింగ్ అండ్ నైట్ ఇంపార్టెంట్. సో మార్నింగ్ 7 టైమ్స్, నైట్ 7 టైమ్స్. ఇది ఎన్ని రోజులు? 7 డేస్ చేయాలి అదే ఎనర్జీతో. అంటే సపోజ్ మార్నింగ్ ఒక 5కి రాసుకున్నారనుకోండి, మళ్ళీ నైట్ పడుకునే ముందు ఒక 10 o'clockకి రాసుకున్నారనుకోండి, ఈ 7 డేస్ కూడా అలాగే కంటిన్యూ చేయాలి. మార్నింగ్ 5కి, పడుకునే ముందు 10కి అలా. సో అలా 7 డేస్ చేసామనుకోండి, అంటే అవుతుందా కాదా అనే డౌట్స్ అవసరం లేదు. మన పని మనం చేసేసాం, మిగతాది యూనివర్స్కి వదిలేసాం, అదే చూసుకుంటుంది. సో మనం హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇస్తాం, మనం మళ్ళీ అక్కడ కిచెన్లోకి వెళ్ళి చూడం కదా కరెక్ట్గా వేస్తున్నాడా లేదా చేస్తున్నాడా అని. మనం ఆర్డర్ ఇచ్చేసాం, అయిపోయింది, మన పని కాదు ఇంకా, వాళ్ళ పని తీసుకొచ్చి ఇస్తారు. సో ఆ విధంగా ఉండాలి మన థాట్ ప్రాసెస్. మనం ఒకటి రాసుకున్నాం, ఈ టెక్నిక్ చేసేసాం, ఓకే లెట్ గో. దాని గురించి మళ్ళీ పదే పదే ఆలోచించొద్దు. కానీ మన థాట్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ వేలో ఉండాలి. సో నెగిటివ్ ఎనర్జీ పాస్ చేయొద్దు అనమాట. ఇలా 7 డేస్ చేసామనుకోండి, కొంతమందికి వితిన్ 7 డేస్ లోపలే మేనిఫెస్ట్ అయిపోతుంది. సో ఒకవేళ అలా అయినా కూడా 7 డేస్ కంటిన్యూ చేయండి. ఓకే. సో వచ్చేది కూడా ఒక్కొక్కసారి ఆన్ ద వే ఉంటుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది, వచ్చినా కూడా నిల్వ ఉండదు అనమాట. కాబట్టి 7 డేస్ అయితే కంప్లీట్ చేయాలి. ఆ విధంగా చేసుకున్నట్టయితే మంచి ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ మేక్ ష్యూర్ మీరు అది రాసే ముందు జస్ట్ మీ మైండ్కి ఒక అఫర్మేషన్ ఇవ్వండి. అంటే నాకు డబ్బులకి మధ్య ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా నేను రిలీజ్ చేస్తున్నాను అని చెప్పుకోవాలి. అదేవిధంగా డబ్బులు నా దగ్గరికి చాలా సులభంగా రావడానికి ఆహ్వానిస్తున్నాను అని చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత ఆ మైండ్కి పాజిటివ్ డైరెక్షన్ ఇవ్వడం అనమాట. తర్వాత మీ లైఫ్లో మీరేం కావాలి అనుకుంటున్నారు, అంటే ఈ నెలలో నేను ఒక 1,00,000 రూపాయలు సంపాదించాలనుకుంటున్నాను, రావాలి, నాకు కావాలి అని అనుకున్నప్పుడు జస్ట్ అఫర్మేషన్ అప్పుడు రాసుకోండి. ఆ 7 టైమ్స్ ఏదైతే ఉందో అఫర్మేషన్ అది రాసుకోండి. నేను ఈ నెలలో 1,00,000 రూపాయలు సంపాదించినందుకు యూనివర్స్కి థ్యాంక్ యూ, ఎంతో కృతజ్ఞతను తెలియజేస్తున్నాను, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో ఎక్సైటెడ్ అని చెప్పేసి అలా ఒక అఫర్మేషన్ చిన్నగా రాసుకున్నా ఓకే. పాజిటివ్గా ఉండాలి, ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి, విత్ ఫీలింగ్స్, విత్ ఇమోషన్స్ మీరు రాసుకోవాలి. రాసుకుంటున్నప్పుడు మీ 5 సెన్సెస్ దానిపైనే ఉండాలి. విజువలైజ్ కూడా చేసుకోవాలి. ఈ 1,00,000 రూపాయలు మీరు కావాలి అనుకుంటున్నారు కదా, సో మేక్ ష్యూర్ మీ బ్యాంక్ అకౌంట్లో ఆ 1,00,000 రూపాయలని మీరు చూస్తున్నారు. మీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ నంబర్ కనిపిస్తుంది మీకు, అలా ఇమాజిన్ చేసుకోండి. ఆ 1,00,000 రూపాయలు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఉంటారు, ఏమేమి వస్తువులు కొనుక్కుంటారు, మీ ఫ్యామిలీతో ఎంత హ్యాపీగా ఉంటారు, అదంతా కూడా ఒక విజువలైజేషన్ మీరు కంటిన్యూ చేశారనుకోండి. ఒక్కరోజు మనకు ఆ ప్రాసెస్ కొంచెం అవ్వడానికి టైం పట్టొచ్చు, కానీ ఎలా నేను విజువలైజ్ చేసుకోవాలి అనేది కూడా స్టెప్ బై స్టెప్ ఒక 5 పాయింట్స్ రాసుకోవచ్చు. అదేవిధంగా డైలీ విజువలైజ్ చేయండి ఆఫర్మేషన్ రాసుకుంటూ. అలా చేసినప్పుడు క్లారిటీ అనేది వస్తుంది మన మైండ్కి. ఏదైతే చెప్తున్నామో ఇమీడియట్గా మన సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. డైలీ ఒక రకంగా చేసామనుకోండి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. సో క్లారిటీ ఇంపార్టెంట్. ఆ విధంగా చేయొచ్చు సరే. సో మరి చాలామందికి కూడా అంటే మనీ అట్రాక్షన్కి కావచ్చు, అంటే వాళ్ళకున్న రకరకాల సమస్యలు ఏవైతే మనీ రిలేటెడ్గా ఉన్నాయో వాటిని లైక్ ఎవరికైనా అప్పు రూపకంగా కావచ్చు, లేదంటే వాళ్ళకు వచ్చే డబ్బులు కావచ్చు, మీరు చెప్పే ఈ టెక్నిక్స్ ద్వారా వాళ్ళు వాళ్ళ సమస్యలను క్లియర్ చేసుకోవాలి అనుకుంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అంటే మనం 5th రోజు ఒకటి ఫ్రీ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాం సిరి. అండ్ ఇది ఏంటి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అదేవిధంగా హీలింగ్, క్రిస్టల్ హీలింగ్ అనేది మెయిన్ పాయింట్ అనమాట. మనం చక్రా బ్యాలెన్సింగ్, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ మనకు యూజ్ అవ్వాలి అంటే కరెక్ట్గా మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి అన్నా కూడా మన చక్రా బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఆ బ్లాకేజెస్ ఉన్నాయనుకోండి అట్రాక్ట్ చేయలేకపోతుంటాం. సో ఆ చక్రా క్లియరింగ్ అనేది ఎలా చేయాలి అనేదిగా క్రిస్టల్స్ ద్వారా ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము 5th రోజు. సో మార్నింగ్ 10 to 12 మనకి ఫ్రీ క్లాస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే నుంచి 7 డేస్ మనకి క్రిస్టల్ హీలింగ్ అనే టాపిక్ స్టార్ట్ అవుతుంది. 7 డే వర్క్షాప్ అనమాట. సో ఎవరైతే ఈ 7 డే వర్క్షాప్కి ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి క్రిస్టల్ సెట్ 7 చక్రా క్రిస్టల్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది సిరి. సో ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.